యాజ్ ఎ స్టూడెంట్గా చెప్పండి, అంటే స్టడీ పర్పస్ ఎట్లా ఉందంటారు ఆంధ్రాలో? చాలా బాగుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏపీలో నెంబర్ 1గా ఉంది. అంటే ఏ విషయాలు అంటారు? అంటే అంటే విద్యార్థులకి బేసిక్ నీడ్స్ అరేంజ్ చేయడంలో కానీ, నాడు నేడు విషయంలో స్కూల్ డెవలప్ చేయడం కానీ, కాలేజీలు డెవలప్మెంట్ చేయడం కానీ, స్కిల్ డెవలప్మెంట్లో కానీ, ఈ చదువుకునే స్టూడెంట్స్కి ఫీజు రీంబర్స్మెంట్ కానీ, జగనన్న విద్యా దీవెన కానీ, అమ్మఒడి కానీ, ఇట్లాంటి పథకాలన్నీ కూడా ఇంతకుముందు కాంట్రాక్టర్లు కాలేజీలకి డబ్బులు ఇచ్చేసి దొంగ సర్టిఫికెట్లు, అసలు కాలేజీకి పోయిన విద్యార్థులను కూడా పోయినట్లు క్రియేట్ చేసుకొని వేల కోట్లు దోచుకునే విధానం నుంచి ఈరోజు డైరెక్ట్ విద్యార్థుల అకౌంట్లోకి వేసి ఆ డబ్బులు తీసుకుపోయి డైరెక్ట్ కాలేజీకి ఎవరైతే చదువుకొని సక్రమంగా కాలేజీకి పోతున్నారో ఆ పిల్లలు కట్టే విధంగా జగన్ గారు తీసుకొచ్చిన పాలసీ చాలా బాగుంది. ఇప్పుడు ఈ సచివాలయం వాలంటీర్ వ్యవస్థను కూడా కొంత వీళ్ళు చెప్తున్నారు కదా, దీనివల్ల వేస్ట్ అనవసరం జరుగుతుందని చెప్పారు కదా. వాళ్ళు చెప్తున్నారు, కాకపోతే వాళ్ళ బాధ ఏమి అంటేనంటే ఇంతకుముందు మనం ఏదైనా ఒక చిన్న సర్టిఫికేట్, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ కావాల్సి ఉంటే మనం మండల హెడ్ క్వార్టర్స్కి పోయి అక్కడ ఈ జన్మభూమి కమిటీలు ఈ తెలుగుదేశం బ్రోకర్లను పట్టుకొని వాళ్ళకి 100-200 లంచం ఇచ్చి మనం సర్టిఫికేట్లు తెచ్చుకునే పరిస్థితి నుంచి ఈరోజు మనం డైరెక్ట్ మన సచివాలయానికి పోతే మన సర్టిఫికేట్ వితిన్ 3 రోజుల్లో మనకి ఇంటికి వాలంటీర్ తెచ్చిచ్చే పద్ధతిని తీసుకొని వచ్చినాడు. కాబట్టి వీళ్ళ ఆదాయం గండి కొడింది అనమాట. వీళ్ళ అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితికి వచ్చింది. ఈ బ్రోకర్లు మధ్యవర్తులకి ఆదాయం లేకుండా పోయింది, వాళ్ళ జీవనోపాధి పోయిందని వాళ్ళు ఏడుపు అంతే తప్పితే జనాలకైతే మంచిగా ఉంది. కానీ ఒకప్పుడు మీరు చూసిన ఏపీకి కానీ లేదా మీ ఏరియా ఇప్పుడు ఏదైతే కళ్యాణదుర్గం నియోజకవర్గం ఉందో అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ కనపడింది? అంటే బిఫోర్ వైఎస్ఆర్సీపీ, ఆఫ్టర్ వైఎస్ఆర్ ఖచ్చితంగా మార్క్ అయితే ప్రతి గ్రామంలోనూ కనపడుతుందండి. ప్రతి గ్రామంలో హెల్త్ క్లినిక్లు మనం చూడొచ్చు, సచివాలయాలు చూడొచ్చు, ఆర్బీకేలు చూడొచ్చు, నాడు నేడు కింద బాగు చేసిన స్కూళ్ళను చూడొచ్చు, మళ్ళీ ఇప్పుడు గడప గడపకి చేరుతున్న సంక్షేమం చూడొచ్చు, ప్రతి ఊర్లోనూ ఉద్యోగాలు పొందినటువంటి సచివాలయ ఉద్యోగస్తులను చూడొచ్చు, 10 నుంచి 15 మంది వాలంటీర్లను చూడొచ్చు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఉద్యోగాలు, ఆయన క్రియేట్ చేసినవే కదా. మరి ఈసారి మరి ఈ పొత్తులో ఏమైనా ఉపయోగం జరిగింది అంటారు? మరి టీడీపీకి ఉపయోగం ఉంటుందా? టీడీపీకి ఉపయోగం ఏముండదు, వాళ్ళే ఓడించుకుంటారు. వాళ్ళలో ఉండే వర్గాలే వాళ్ళని ఓడిస్తాయి. తలారంగా మంచితనం, ఆయన నాయకత్వ లక్షణాలు, ఆయన చేసిన మంచి పనులు ఆయన్ని హైయెస్ట్ మెజార్టీతో గెలిపిస్తాయి. పైన స్టేట్లో ఏది ఉండాలంట? స్టేట్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీనే ఉండాలంట. ఎట్లుందంటే జగన్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లుందంట? జగన్మోహన్ రెడ్డి చాలా సంక్షేమ పథకాలు పేదల కోసం, ముఖ్యంగా మహిళల కోసం చాలా పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నవరత్నాలు 9 పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. వైఎస్ఆర్ ఆశ్రయ నిధి, వైఎస్ఆర్ చేయూత, తర్వాత జగనన్న అమ్మఒడి, ఇలా 9 పథకాలతో ప్రతి పథకం కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా సచివాలయ వ్యవస్థ ద్వారా అందరికీ నేరుగా వాలంటీర్ సచివాలయ వ్యవస్థ ద్వారా నేరుగా లబ్ధిదారులకు డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ద్వారా అందడం జరుగుతున్నది. ఇప్పుడు మీ పౌరహిత్యం చేసే వాళ్ళకు కూడా అమౌంట్, ధూపదీప నైవేద్యాల ద్వారా పౌరహిత్యం చేస్తున్న వాళ్ళకి కూడా అమౌంట్ మామూలు కూడా సెలెక్ట్ చేశారు. జగనన్న ప్రభుత్వంలో మేము కూడా లబ్ధి పొందడం జరిగింది. అంటే గతంలో ఎట్లా ఉండేదండి మీకు? గతంలో ఏదైనా స్కీములు కావాలంటే ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. ముఖ్యంగా పెన్షన్ కోసం లబ్ధిదారులు చాలా 3-4 రోజులుగా చాలా ఇబ్బందులు పడుతూ పెన్షన్ తీసుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా కాకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా 50 కుటుంబాలలో వాలంటీర్ దాదాపు ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకి 6 గంటలకే పెన్షన్ ఇవ్వడం శుభ పరిణామం. మరంటే ఈసారి ఎట్లుంటుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సీఎం. మరంటే ఇక్కడ ఎవరు వస్తారు మీకు? కళ్యాణదుర్గం తలారి రంగయ్య సార్. ఎందుకంటే రంగయ్య గారు ఎందుకండి? రంగయ్య గారు ఎంపీగా కూడా అనేక స్కీముల్లో పాల్పంచుకున్నారు. ముఖ్యంగా అడిగిన వెంటనే సహాయం చేసి గుణం ఉంది కాబట్టి రంగయ్య సార్ ఎమ్మెల్యే. ఎట్లుంది గవర్నమెంట్ వచ్చిన సంధి? ఎట్లా ఉందంటారు 5 సంవత్సరాల పరిపాలన? 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా జరిగింది పరిపాలన. చేయూత కానీ ప్రతి ఒక్క సంక్షేమ పథకం పేదలకు అందినది. ప్రతి ఒక్కటి గత ప్రభుత్వాలకి చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే తేడా ఏమంది? చాలా తేడా ఉంది. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. లాస్ట్కి వర్షాలు పడడం కానీ లెక్కేసుకుంటే వర్షం వస్తే చంద్రబాబు నాయుడు వస్తే ఎక్కడా వర్షాలు రావు. ప్రస్తుతానికైతే జగన్ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు సుభిక్షంగా పంటలు పండినాయి, బ్రహ్మాండమైన పంటలు పండినాయి. పథకాల విషయంలోకి వస్తే అంటే సంక్షేమ పథకాలు పెట్టేది కదా, అందరికి అందుతున్నాయా? ఏంది పరిస్థితి? 99% కులము మతం కాకుండా అందరికీ అందినాయి. ఒక ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందినాయి. ఎవరికి అందలేదనడానికి వీలే లేదు, తీసుకున్నారు. ఈరోజు ఎవరు కులం చూడలే, ఎవరు ఎటువంటి పరిస్థితులు ఎవరికి లేకుండా అర్హత ఉందా
అర్హులకు ఇవ్వడం జరిగింది. మరి ఈడ ఎట్లా ఉంటుందండి మీ మీ కళ్యాణ దుర్గం ఎట్లా ఉంది? కళ్యాణ్ 99% తలా రంగయ్య సార్ గారు దిగ్విజయంగా గెలుస్తాడు. ఎట్లుంది రైతు పరిస్థితి, వ్యవసాయం ఎట్లుంది? ఖచ్చితంగా బాగుంది సార్. జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రైతులకు ఏమి ఇబ్బంది లేకున్నట్లు అన్ని పథకాలు లబ్ధి పొందుకున్నట్లు అందుతుండే. చాలా మందికి ఏమి ఇబ్బంది లేకున్నారు. ఒక రైతు భరోసా కానీ, ఒక ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఖచ్చితంగా అన్ని పథకాలు ఖచ్చితంగా లబ్ధిదారు ఉండే వాళ్ళకి మొత్తం అందుతున్నాయి. అందరికీ సంసార పథకాలు మేలు జరిగిందంటే జరిగింది. అందరు రైతులకి మేలే జరిగింది. ఎవరికి మేలు జరగకుండా లేదు. ఒక పార్టీ పరంగా కాదు, ఇంకోటి లేకుండా అందరికీ మేలే జరిగింది. అంటే ఈ సంక్షేమ పథకాలు పెట్టారు కదా, అంటే వస్తున్నాయా? ఉపయోగమైన సంక్షేమ ఉపయోగంతోనే పని జరుగుతుంది. సంక్షేమ పథకాలు అంటే ప్రతి ఒక్కరు నిరుపేదలకి వాలంటీర్లు పొద్దున్న లేస్తున్నట్లు 5 గంటలకే పోయి ఇంటింటికి గడప పోయి తలుపు కొట్టి ఇస్తున్నారు. అలాంటి పథకాలు పెట్టినాడు మన జగన్ ప్రభుత్వం వచ్చి. ప్రతి ఒక్క రైతుకి చెనిక్కాయకి పోవాలంటే పొద్దున్నే లేచి తెల్లారు అవుతున్నట్టే చెట్టుకు పోతుండే. అక్కడ మన గ్రామానికి వస్తుండే. ఇప్పుడు మన అట్లా పథకాలు పెట్టినాడు. సచివాలయం కన్వీనర్లుగా సచివాలయంలో ఆఫీసులో ఎక్కడ మీరు పోవద్దండి, మన గ్రామం ఇడిచిపెట్టి వీరు గ్రామానికి పోకూడదని మన గ్రామంలోనే పెట్టినాడు. మనం లంచం లేకున్నట్ల, ఏ లంచగుంటుంది మాకున్నట్ల, నాయకులకి లబ్ధికి ఏ లంచగుంటుంది అన్నట్లు ప్రతి ఒక్కరూ వాళ్ళే పోయి పని చేసుకునల్లా అని చెప్పినాడు మన జగన్ సార్. గతంలో ఎలా ఉండదు బాబు? మీ గతం కానీ ఇప్పుడు బాగుంది. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం బాగుంది. గత ప్రభుత్వంలో చెనిక్కాయ తీసుకోవాలన్నా మేము 2 రోజులు రాత్రికి పోయి పొనుకొని బండ్లు కట్టుకుపోయి ట్రాక్టర్లో పోయి చెనిక్కాయలు తీసుకుంటాం. ఇప్పుడు అట్లనే కదా, ఇప్పుడే ఈడే రాసుకుని ఇప్పుడే ఈడే ఇస్తున్నారు. పంచాయతీలోనే ఏ పంచాయతీలో వాళ్ళు ఇస్తున్నారు. బాగానే ఉంది. టీడీపీ చూసి ఇప్పుడు 3 పార్టీలు కలిసి వస్తుంది కదా, మరి అంటే ఆ ఎఫెక్ట్ ఉండదా ప్రజల మీద? ఏం ఎఫెక్ట్ ఉండదు. జగన్ ఖచ్చితంగా సీఎం అవుతాడు, ఎమ్మెల్యే గెలుస్తాడు. అంటే పొత్తు వల్ల డ్యామేజ్ ఉండదు అంటారు? పొత్తులో డ్యామేజ్ ఉండదు. పొత్తులలో డ్యామేజ్ ఉండదు. జగన్ ఓటమి కొట్టాలా, బద్దలు కొట్టాలని వాళ్ళ చేత కాదు, బద్దలు కొట్టేది కాదు. ఇక్కడ డబ్బున్న వ్యక్తిని తెచ్చినారు. మన పేదవాడు అన్న రంగయ్య సార్ నుంచి మన నిరుపేదవాడు. డబ్బుని చూడొద్దండి, మనిషి వ్యక్తిని చూసి ఓటేయండి. మాకు డబ్బు అవసరం లేదు, వ్యక్తిని చూసి ఓటేయండి. మంచి జరిగితే మాకు ఓటేయండి మన జగన్ సారే చెప్పినాడు. అది చాలు మాకు గుండెల్లో. మీ ఇంట్లో లబ్ధి పొందితే నాకు ఓటేయండి అన్నాడు మన జగన్ సార్.